వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనే చాప్టర్ చేస్తున్నాం. ఈ చాప్టర్లో నెక్స్ట్ కాన్సెప్ట్ 3 మనం చెప్తున్నాం ఏంటంటే డిటిఎస్ అంటే డిస్టెన్స్ టైం స్పీడ్. దీని మీద బేసిక్ నేర్పాను. ఆ తర్వాత డిస్టెన్స్ కనుక కాన్స్టెంట్గా ఉన్నట్లయితే అనే దాని మీద క్లాస్ జరుగుతుంది. ఆ కాన్స్టెంట్గా ఉన్నట్లయితే అనేది నిన్నటి క్లాస్లో చూశారు. అదే కాన్స్టెంట్గా ఉన్నప్పుడు పర్సంటేజెస్ ఫ్రాక్షన్స్ కనుక ఉన్నట్టయితే అప్పుడు ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి అనేది ఇవాళ క్లాస్లో చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. వాకింగ్ అట్ 5/8 ఆఫ్ హిస్ నార్మల్ స్పీడ్, అభిషేక్ ఈజ్ 45 minutes లేట్ ఇన్ ద రీచింగ్ ఆఫీస్. The usual time taken by him to cover the distance between his home and his office is. అభిషేక్ తన సాధారణ వేగంలో 5/8 వంతు వేగంతో నడుస్తూ తన ఆఫీస్కు చేరుకోవడంలో 45 నిమిషాలు ఆలస్యం అయ్యాడు. అతను తన ఇంటి నుండి అతని కార్యాలయానికి వెళ్ళడానికి పట్టే సాధారణ సమయం ఎంత? జనరల్గా రోజు వెళ్తున్నాడండి ఆఫీస్కి అభిషేక్. ఇక్కడ నుంచి ఇక్కడికి అభిషేక్ వెళ్తుంటాడు. దిస్ ఈజ్ అభిషేక్ హోమ్, ఇది ఆఫీస్. ఇలా అభిషేక్ ట్రావెల్ చేస్తుంటాడు. చేసేటప్పుడు ఏం చేశాడంటే రోజు వెళ్ళేలాగా వెళ్ళకుండా ఈరోజు 5/8 ఆఫ్ స్పీడ్తో వెళ్ళాడు. 5/8 ఆఫ్ స్పీడ్. అంతకుముందు 80 స్పీడ్లో వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు 5/8. 80 స్పీడ్ అంటే 5/8 అంటే 50 స్పీడ్లో వెళ్ళాడు ఇవాళ. అర్థమైందా? రోజు 80 స్పీడ్లో వెళ్ళి ఉన్నట్టయితే, 80 అనే ఇవ్వలేదు అక్కడ, 80 స్పీడ్లో వెళ్ళి ఉన్నట్టయితే ఈరోజు దాంట్లో 5/8 అంటే 50 స్పీడ్లో వెళ్ళి ఉంటాడు. అలా రోజు వెళ్ళే స్పీడ్లో తన సాధారణ వేగంలో 5/8 వంతు వేగంతో నడుస్తూ 5/8 పార్ట్తో నడుస్తూ ఆఫీస్కి చేరుకుంటున్నాడు. అప్పుడు 80 స్పీడ్ ఇప్పుడు 50 స్పీడ్ అనుకుంటే లేట్కి వెళ్తాడు కదా. మరి 80 స్పీడ్ 50 స్పీడ్ అయితే మరి లేట్కి వెళ్తాడు కదా. ఎందుకంటే అంతకుముందు 80 స్పీడ్లో వెళ్ళాడు, ఇప్పుడు 50 స్పీడ్లో వెళ్ళాడు. 80, 50 లెక్క కావు అసలు. నేను మీకు ఊరిని అర్థం అవడం కోసం చెప్తున్నా. సో అప్పుడు ఏమవుతుందంట, 45 minutes లేట్ అవుతుందంట. 45 minutes లేట్ అవుతుంది. దీని జనరల్ స్పీడ్కి, రోజు వెళ్ళే స్పీడ్కి ఇవాళ స్పీడ్ తగ్గించి వెళ్ళడం వల్ల 45 నిమిషాలు ఆలస్యం అవుతుంది. అయితే అతను తన ఇంటి నుండి అతని కార్యాలయానికి వెళ్ళడానికి పట్టే సాధారణ సమయం ఎంత, అసలు మామూలు టైం ఎంత? ఓకే, ఇలాంటి సమస్య చేసేటప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు 5/8 స్పీడ్ వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమైంది, 45 minutes లేట్ అయింది. అంతే కదా, 45 minutes లేట్ అయింది. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ లెక్కలో చూస్తే స్పీడ్ టైం ఈ రెండుతో లింక్ కనపడుతుందిగా. స్పీడు టైం కనపడట్లేదా? కనపడుతుంది. సో స్పీడ్ రేషియో టైం రేషియో ఆర్ స్పీడ్ రేషియో అండ్ టైం రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఒప్పుకుంటావు కదా? సో స్పీడ్ రోజు చేరుకునే వేగంలో 1/5 వంతు. రోజు 1 స్పీడ్లో వెళ్తున్నాడు అనుకోండి, ఇవాళ 5/8 స్పీడ్లో వెళ్తున్నాడు. రోజు 1 అయితే ఈరోజు 5/8. అర్థమైందా? రోజు డైలీ స్పీడ్ 1 స్పీడ్లో వెళ్తున్నాడు అంటే 1 అంటే 8/8 అనుకోండి. 8/8 సో 1 అయ్యేది. 8/8 స్పీడ్లో వెళ్తున్నాడు. ఇప్పుడు 5/8 స్పీడ్లో వెళ్తున్నాడు. 8/8 అంటే 1. అర్థమవుతుందా నీకు? 1 ఎందుకు అనుకున్నా అంటే రోజు వెళ్ళేది 8/8 స్పీడ్లో వెళ్తున్నాడు. 8కి 8 స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. ఇవాళ 8కి 5 స్పీడే వెళ్తున్నాడు. 8 పార్ట్స్కి 8 పార్ట్లు స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ 8 పార్ట్ల స్పీడ్లో వెళ్ళాల్సింది 5 పార్ట్ల స్పీడ్లోనే వెళ్తున్నాడు. ఓకే, అందుకనే స్పీడ్ రేషియో ఏంటంటే 1:5/8. అప్పుడు దీన్ని సరిగ్గా రాస్తే ఏమవుతుంది, 1:, అంటే ఈ ఈస్ట్ తీసి అంటే బై 1/5/8 అంటే 1 ఇంటూ తిప్పి రాస్తే 8/5 అంటే స్పీడ్ అంటే ఏమవుతుంది, 1/8 = 8/5 అంటే స్పీడ్ రేషియో ఏం చెప్పచ్చు మనం, 8/5. అవునా? సో స్పీడ్ రేషియో కరెక్ట్గా రాస్తే ఏముంది, 8/5 అంటే 8:5 అది స్పీడ్ రేషియో. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది, టైము దీనికి రివర్స్ అంటే 5:8. సో రోజు డైలీ వెళ్ళే స్పీడు, ఇది డైలీ వెళ్ళే స్పీడు, ఇది టుడే స్పీడు. అవునా? డైలీ వెళ్ళే స్పీడ్, ఇది టుడే స్పీడ్. సో ఇప్పుడు ఆ డైలీకి రోజువారీ వెళ్ళేదానికి ఇప్పటికీ తేడా ఎంత కనబడుతుంది మనకి? రోజుకి ఇప్పటికి తేడా ఎంత కనబడుతుంది? 45 నిమిషాలు ఆలస్యంగా వెళ్తున్నాడు. రోజు వెళ్ళేదానికంటే ఇవాళ ఒక 45 minutes లేట్కి వెళ్తున్నాడు. సో టైంలో యాజ్ పర్ గివెన్ ప్రాబ్లమ్ ద డిఫరెన్స్ ఇన్ ద టైమ్ ఈజ్ 45 minutes, బట్ యాజ్ పర్ మై రేషియో ద డిఫరెన్స్ ఈజ్ 3 parts. సో ఇక్కడికి 3 parts డిఫరెన్స్ ఉంది. సో ఈ 3 parts డిఫరెన్స్ ఎంత చెప్పచ్చు, 45 minutes అని చెప్పచ్చు. అంతేగా, క్వశ్చన్లో 45 minutes లేట్ అవుతుంది. రోజువారికి ఇప్పటికి చూస్తే 45 minutes లేట్ ఉందని చెప్తున్నాడు కదా. ఎస్, 3 parts 45 అయితే 1 part ఎంత అవుతుందంటే 15 అవుతుంది. ఎస్,
అతను తన ఇంటి నుండి అతని కార్యాలయం వెళ్ళడానికి పెట్టే సాధారణ సమయం జనరల్ టైం డైలీ టైం ఎంత అంటే 5 parts 5 × 15 75 minutes. సో రెగ్యులర్గా అయితేనే 75 నిమిషాలు పడుతుంది. సో 75 minutes పడుతుంది. 75 minutes ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్వశ్చన్ అర్థమైందా? సో రోజు ఆయన వెళ్ళే స్పీడ్ ఒక పార్ట్ అయితే ఇవాళ అందులో 5/8 వెళ్తాడు. రైట్, డైలీ ఈజ్ టుడే. సో దట్ ఈస్ ద స్పీడ్ రేషియో. అప్పుడు ఏమవుతుందంటే 1:5/8 అంటే 8:5 అవుతుంది. అప్పుడు టైం రేషియో ఏమవుద్ది? 5:8 అవుద్ది. సో రోజు టైంకి ఈ రోజుకి టైంకి తేడా ఏంటంటే 45 నిమిషాలు లేట్కి వెళ్తున్నాడు. రోజు వెళ్ళే టైంకి ఈ టైంకి 45 నిమిషాలు డిఫరెన్స్ ఉంది. సో 45 నిమిషాలు. 5 partsకి 3 partsకి డిఫరెన్స్ ఎంత? 5 partsకి 8 partsకి డిఫరెన్స్ ఎంత అంటే 3 parts. యాజ్ పర్ రేషియో 3 parts డిఫరెన్స్ ఉంది. యాజ్ పర్ గివెన్ 45 minutes. సో 3 parts = 45 minutes. 1 part = 15. ఆ క్వశ్చన్ ఏమిటంటే యూజువల్గా ఏ టైం వెళ్తాడు? యూజువల్గా ఏ టైం వెళ్తాడు? యూజువల్ టైం అంటే డైలీ టైం, రోజు వెళ్ళే టైం 5 పార్ట్లు వెళ్తాడు. 5×15 75 నిమిషాలు. సో ఇప్పుడు ఎలా వెళ్తాడు? 8 పార్ట్లు వెళ్తాడు. 8 పార్ట్లు వెళ్తాడు. ఇప్పుడైతే ఈ రోజు అయితే టుడే 8×15 120. కాబట్టి చూడండి 75 ఆ వెళ్ళిన లేట్ 45 నిమిషాలు. 10 120 నిమిషాలు సరిపోయిందా? రోజు 75 నిమిషాలు వెళ్తాడు. ఈరోజు ఒక 45 నిమిషాలు లేట్కి వెళ్ళాడు. 75 + 45 120 సరిపోయింది కదా? ఎస్, చెకింగ్ కూడా అయిపోయింది. 2-3 లెక్కలు చేస్తే మీకు అర్థం అవుతుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. వాకింగ్ at 3/4 at the usual speed at a person is 10 minutes late. Find it the usual time to cover the journey. ఒక వ్యక్తి తన సాధారణ వేగంలో 3/4 వంతు నడవడం వల్ల 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది. ప్రయాణాన్ని కవర్ చేయడానికి అతను పెట్టే సాధారణ సమయాన్ని కనుక్కోండి. స్టాప్ ద వీడియో అండ్ సాల్వ్ యువర్ సెల్ఫ్. లేదా అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చూడండి. సో రోజు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి రోజు అయితే 4/4 స్పీడ్లో వెళ్తాడు. 4కి 4 వంతు వెళ్ళిపోతాడు. కానీ ఇవాళ 3/4 స్పీడ్లో వెళ్తాడు. అర్థమైందా? 3/4 స్పీడ్లో వెళ్తాడు. అందులో 4 స్పీడ్లో వెళ్ళాల్సింది 3 స్పీడ్లోనే వెళ్తున్నాడు. రోజు 4 స్పీడ్కి 4 స్పీడ్ వెళ్ళిపోతాడు. దాని అర్థం అది 3/4 అంటే అర్థం ఏంటంటే 4 స్పీడ్లో వెళ్ళాల్సింది 3 స్పీడ్లోనే వెళ్తాడు. రోజు 4 స్పీడ్ వెళ్ళాల్సింది 4 స్పీడ్ వెళ్తాడు. ఇలా 3 స్పీడ్లో వెళ్ళటం వల్ల 10 నిమిషాలు లేట్ అవుతుంది. 10 నిమిషాలు లేట్ అవుతుంది అంటే ఈ స్పీడ్కి వెళ్ళడం వల్ల మధ్యలో ఉన్న గ్యాప్ కూడా 10 నిమిషాలని అర్థం. ఇవాళ లేట్ అయిందంటే అర్థం నిన్న వెళ్ళిన స్పీడ్కి ఈరోజు స్పీడ్కి మధ్యలో ఉన్న గ్యాప్ అంటే అక్కడ ఉన్న టైము గ్యాప్, ఆ స్పీడ్లో వెళ్ళటం ఈ స్పీడ్లో వెళ్ళటం వల్ల ఉన్న టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఉన్న గ్యాప్ ఎంతంటే 10 నిమిషాలు అని చెప్పచ్చు. అయితే రోజు వెళ్ళేటువంటి స్పీడ్ అంటే ఈ 4/4 స్పీడ్ ఏదైతే ఉందో అది కనుక్కోండి అన్నాడు. నేనేం చెప్తాను? స్పీడ్ రేషియో రోజు 4/4 4కి 4 స్పీడ్ వెళ్ళిపోతున్నాడు అంటే అది 1 అనమాట. ఇవాళ ఏం వెళ్తున్నాడు? 3/4 వెళ్తున్నాడు. సో ఇది డైలీ వెళ్ళే స్పీడు, అంటే యూజువల్ స్పీడ్. డైలీ అంటే యూజువల్ స్పీడ్లో వెళ్ళేది యూజువల్ స్పీడు. ఇది ఇవాళ టుడే ఈరోజు వెళ్ళాడు, ఇవాళ వెళ్ళింది. సో అప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుంది? మీకేం చెప్పాను? 1/3/4 అంటే 1 × తిప్పి రాస్తే 4/3. సో ఇలా ప్రతిసారి రాయక్కర్లా. 1:3/4 అని చూడంగానే నువ్వేం చెప్పచ్చు? డైరెక్ట్గా 4:3 అని చెప్పచ్చు. అలా ప్రతిసారి రాసుకోక్కర్లా. 1:3/4 అనగానే దాన్ని ఎలా రాసుకోవచ్చు? నువ్వు 4:3 అని రాసేసుకోవచ్చు. దట్ ఈస్ స్పీడ్ రేషియో. మీకేం తెలుసు? ఎప్పుడైతే ఇవాళ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు, నిన్న ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడు, రేపు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడు, ఆడ ఆఫీస్ ఇక్కడే ఉంది, ఎక్కడికి పోలా, అక్కడే ఉంది, అదే రూట్లో వెళ్తాడు, వేరే రూట్ కూడా తెలియదు. ఓకే, అంటే దాని అర్థం డిస్టెన్స్ కాన్స్టెంట్, ఫ్రాక్షన్స్ ఉన్నాయి అంతే. సో స్పీడ్ 4:3 అయితే టైం ఏముంది? 3:4 అవుతుంది. ఇక్కడ నిన్నటికి యూజువల్గా యూజువల్గా రోజు వెళ్ళేదానికి టుడే ఇవాళకి మధ్యలో గ్యాప్ టైం చూస్తే నా దగ్గర 1 part గ్యాప్ కనబడుతుంది. యాజ్ పర్ గివెన్ అక్కడ టైం ఎంత గ్యాప్ కనబడుతుందంటే 10 minutes కనబడుతుంది. సో 1 part 10 minutes అయితే ఆడెళ్ళే అతని సాధారణ సమయం యూజువల్ స్పీడ్ ఎంత అంటే 3 parts 3 × 10 30 minutesలో వెళతాడు. కాబట్టి చెక్ చేసి చూసుకోండి. ఈ 4 కట్టారు అనుకోండి, ఇవాళ వెళ్ళిన స్పీడ్ తెలుస్తుంది. 4 × 10 = 40 minutes. అదే 30 minutes, అదో 40 minutes. డిఫరెన్స్ అంతా 10 minutes. అదే చెప్పింది డిఫరెన్స్ 10 నిమిషాలు లేట్ వెళ్తున్నాడని. రోజు 30 నిమిషాలు వెళ్ళిపోయేవాడు, ఇవాళ 40 నిమిషాలు పట్టింది. అంటే 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? రోజు వెళ్ళే స్పీడ్ ఎంత అంటే 30 minutes. అదే రోజు ఆ స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఆ టైం ఎంత అంటే 30 minutes అని చెప్పచ్చు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 62. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
A train running at 7/11 of its own speed reached a place in 22 hours. How much time could be saved if the train would run at own speed? ఒక రైలు దాని సాధారణ వేగంలో 7/11 వంతు వేగంతో ప్రయాణించి ఒక ప్రదేశాన్ని 22 గంటల్లో చేరుకుంది. ఆ రైలు దాని సాధారణ వేగంతో ప్రయాణించి ఉంటే ఎంత సమయం ఆదా అయి ఉండేది? జనరల్గా 7/11 వేగంతో ప్రయాణిస్తుంది. అసలు 11/11తో వెళ్ళగలది. 11 పార్ట్ల స్పీడ్కి 11 స్పీడ్ వెళ్ళగలదు. కానీ 11 పార్ట్ల స్పీడ్కి 11 పార్ట్ల స్పీడ్ వెళ్ళగలదు. కానీ 11 పార్ట్ల స్పీడ్కి 7 పార్ట్ల స్పీడ్నే ఉపయోగిస్తున్నాడు. అర్థమైందా? సో 7 అప్పుడు ఏమవుతుంది? 22 అప్పుడు ఇలా వెళ్తే 22 గంటలు పడుతుంది. 22 గంటలు పడుతుంది. 7/11 స్పీడ్లో వెళ్తే తన 11 పార్ట్ల స్పీడ్కి 11 పార్ట్ల స్పీడ్ వెళ్ళి ఉంటే బాగుండేది. అలా వెళ్ళడంలా 11 పార్ట్ల స్పీడ్కి 7 పార్ట్ల స్పీడ్ మాత్రమే వెళుతుంది. అప్పుడు 22 అవర్స్ పడుతుంది. ఒకవేళ దానికి వెళ్ళగలిగిన 11 పార్ట్ల స్పీడ్కి 11 వెళ్ళున్నట్టయితే అప్పుడు దానికంటే ముందు వెళ్తుంది. అంతేగా ఇంకెక్కువ స్పీడ్ వెళ్తుంది కదా తన మొత్తం స్పీడ్ అంతా ఉపయోగించుకొని. అప్పుడు ఎంత టైం సేవ్ అయ్యేది? ఇది ప్రశ్న. ఎంత టైం సేవ్ అయ్యేది? సేవింగ్ టైం. సాధారణ వేగంతో ప్రయాణించి ఉంటే ఎంత సమయం సేవ్ అయ్యేది? ఇది ప్రశ్న. ఓకే, సో ఇప్పుడు స్పీడ్ రేషియో ఏంటి మనకి? స్పీడ్ రేషియో ఏంటి? 11/11 అంటే 11/11 అంటే 1. సో 1:7/11. ఇది తను జనరల్గా దాని యొక్క సాధారణ వేగం జనరల్గా. ఓకే, ఏ ట్రైన్ రన్నింగ్ 7/11 ఇట్స్ ఓన్ స్పీడ్ రీచ్ ఏ ప్లేస్ ఇన్ 22 అవర్స్. హౌ మచ్ టైమ్ కుడ్ హీ సేవ్డ్ ఇఫ్ ద ట్రైన్ వుడ్ రన్ అట్ హిస్ ఓన్ స్పీడ్? అసలైతే దాన్ని వెళ్ళగలిగిన ఓన్ స్పీడ్ ఇది. ఈరోజు ఇది టుడే స్పీడ్ ఇది. అసలు జనరల్గా తను వెళ్ళగలిగిన ఒరిజినల్ స్పీడ్ ఇది. ఒరిజినల్ ఇది అసలు వెళ్ళగలిగిన స్పీడు 11/11 స్పీడ్లో వెళ్ళగలదు. 11 పార్ట్ల స్పీడ్కి 11 వెళ్ళిపోగలదు. అర్థమైంది? 11 పార్ట్ల స్పీడ్ 11ను ఉపయోగించుకొని వెళ్ళగలదు. కానీ 11 పార్ట్లు ఉపయోగించుకోకుండా ఓన్లీ టుడే 7 పార్ట్లే ఉపయోగించుకుంటుంది స్పీడు. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని సరిగా రాస్తే ఏమవుతుంది? స్పీడ్ రేషియో 1:7/11 ఎలా రాయొచ్చు అని చెప్పాను? డైరెక్ట్గా 11:7 అని రాయొచ్చు. ఎలా వచ్చిందని చెప్పాను? 1/7/11. 1 ఇంటూ దీన్ని తిప్పి రాసినప్పుడు 11/7. ఒక 11/7. అర్థమైంది కదా? ఎస్. సో 11:7 స్పీడ్లో వెళుతుంది. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది? టైం రేషియో దీన్ని తిప్పాలి. దీన్ని తిప్పితే 7:11 అయింది. ఓకే, ఇప్పుడు 7/11 దగ్గర వెళ్ళినప్పుడు 22 అవర్స్ పట్టింది. 7/11 దగ్గర వెళ్ళినప్పుడు దానికి 22 అవర్స్ పట్టింది. 7/11 పార్ట్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ స్పీడ్లో వెళ్ళినప్పుడు దానికి 22 అవర్స్ పట్టింది. ఏ దగ్గర రాసింది? ఇవ్వండి. 7/11 దగ్గర 22 అవర్స్. ఇక్కడ కూడా నేను రాశాను 7/11 దగ్గర 22 అవర్స్. అంటే 11 పార్ట్స్కి 22 అవర్స్ అంటే ఒక్కొక్క పార్ట్ 2 అవర్స్ అని అర్థం. 11 పార్ట్ల వాల్యూ 22 అవర్స్ అంటే 11 పార్ట్ల వాల్యూ 22 అవర్స్ అంటే ఒక్కొక్క పార్ట్ వాల్యూ 2 అవర్స్ అని అర్థం. సో ఇక్కడ వచ్చి 7 2s are 14 అవర్స్ అని అర్థం. సో మామూలుగా అయితే 14 అవర్స్లో వెళ్ళిపోగలది తన 11 పార్ట్ల స్పీడ్ని 11 ఉపయోగించుకుంటే. కానీ 7 పార్ట్లే ఉపయోగించుకోవడం వల్ల 22 అవర్స్ వెళ్ళింది. సో ఇలా వెళ్ళుంటే ఎన్ని అవర్స్ సేవ్ అయ్యేది? 8 అవర్స్ సేవ్ అయ్యేది. అంతేగా 14 8 22 8 అవర్స్ సేవ్ అయ్యేది. ఓకే, ఇలా ఆలోచిస్తే సరిపోద్ది. లేదు ఇంకొంచెం చక్కగా ఆలోచించగలిగితే నువ్వు అక్కడ అడిగింది ఎన్ని అవర్స్ సేవ్ అవుతాయి. ఇది 7 పార్ట్లు, ఇది 11 పార్ట్లు టైము. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 4 పార్ట్లు. ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంత? 2 అవర్స్. 4 పార్ట్లు 4 2 8 అవర్స్ అని డైరెక్ట్గా చెప్పచ్చు. ఇదంతా కూడా రాయక్కర్లేదు. కానీ నీట్గా అర్థం అవుద్ది లెక్క నీకు ఈ ఒక్క చిన్న స్టెప్ వల్ల. ఓహో, 11 పార్ట్లు స్పీడు 11 పార్ట్ల వాల్యూ 22. 11 పార్ట్ల వాల్యూ 22 అంటే ఒక పార్ట్ వాల్యూ 2. సో 7/11 స్పీడ్లో వెళ్ళినప్పుడు అది 22 అవర్స్ పడుతుంది. దాన్ని 11/11 స్పీడు అంటే వన్ పార్ట్ అంటే 11/11 స్పీడు అప్పుడు వెళ్తే ఏమవుద్ది అంటే అది 7 పార్ట్ల టైంకి వచ్చింది. 7 2 14. సో అప్పుడైతే 22 అవర్స్లో వెళ్ళింది. ఇప్పుడైతే 14 అవర్స్లో వెళ్ళగలదు. అంటే మొత్తం మీద గ్యాప్ 8 అవర్స్. అంటే ఈ గ్యాప్ 8 అవర్స్ అంటే 8 గంటలు సేవ్ అయ్యేది. ఇది 12 గంటలు, ఇది 14 గంటలు, 8 గంటలు సేవ్ అయ్యేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 63 is over. 64 చూడండి. A train moving at 9/13 of its own speed reached a place in 39 hours.
హౌ మచ్ టైమ్ కుడ్ బి సేవ్డ్ ఇఫ్ ద ట్రైన్ వుడ్ ట్రైన్ అట్ ఇట్స్ ఓన్ స్పీడ్. 9/13 వేగంతో నడుస్తున్న రైలు 39 గంటల్లో ఒక ప్రదేశానికి చేరుకుంటుంది. రైలు దాని అసలు వేగంలో నడిస్తే ఎంత సమయం ఆదా అవుతుంది? రైట్, 9/13 వేగంతో నడుస్తుంది. అసలైతే 13/13 వేగంతో నడవగలదు. 13 దానికి ఉన్న 13 పార్ట్ల స్పీడ్ ఉంటే ఆ 13 పార్ట్ల స్పీడ్ని యూజ్ చేసుకొని ట్రైన్ అయితే నడవగలదు. కానీ ఆ ట్రైను కేవలం 9/13 పార్ట్ స్పీడ్లో మాత్రమే నడుస్తుంది. ఒక 4 పార్ట్ల స్పీడ్ తగ్గించుకొని నడుస్తుంది. అవునా? ఈ ట్రైన్ రన్స్ అట్ 9/13 ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీడ్ రీచ్ ద ప్లేస్ 39 అవర్స్. ఇలా నడిచినప్పుడు 39 అవర్స్లో వెడుతుంది. హౌ మచ్ టైమ్ కుడ్ బి సేవ్డ్ ఇఫ్ ద ట్రైన్ వుడ్ రన్ అట్ ఇట్ ఓన్ స్పీడ్. ఈ ఓన్ స్పీడ్ ఈ స్పీడ్లో నడిస్తే అప్పుడు అంటే తన నడవగలిగిన 13 పార్ట్లకి 13 స్పీడ్ నడవగలిగితే, తన 13 పార్ట్ల స్పీడ్కి 13 పార్ట్లు నడవగలిగితే అప్పుడు ఎంత టైం సేవ్ అవుతుంది, ఎంత టైం ఆదా అవుతుంది? ఓకే, చాలా ఈజీగా చేయొచ్చు నేను చెప్పే కాన్సెప్ట్ ప్రకారం. ఓకే, సో ఒరిజినల్ స్పీడ్ అయితే 13/13 అంటే 1. కానీ ఇవాళ ఈరోజు అతను వెళ్తున్న స్పీడ్ అయితే 9/13. సో ఇది స్పీడ్ రేషియో. నేనేం చెప్తాను, ఈ డిస్టెన్సు నిన్న 13/13, ఈరోజు 9/13 స్పీడ్ వెళ్తుంది. ఎస్, అంటే డిస్టెన్స్ అక్కడి నుంచి అక్కడ 2 సేమే. ఎప్పుడైతే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయిందో అప్పుడు నువ్వు డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ రేషియో అండ్ టైం రేషియో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అప్పుడు టైం రేషియో ఏమవుతుందని చెప్తాను, దీన్ని తిప్పి రాయాలి. అంటే 9/13:1 అంటే 1/9/13 అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు 1 × 13/9 అంటే 13:9. ఇది పైన ఇది 13:9. అవునా? అప్పుడు టైం రేషియో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇది ఈ స్పీడ్ రేషియో ఏమైంది, ఇది 13:9గా మారింది. ఎస్, ఇప్పుడు టైం రేషియో ఉంది 9:13. ఇదే తీసేసుకోవచ్చు. రైట్, ఈ 9/13 స్పీడ్లో వెళ్తున్నప్పుడు అది 39 అవర్స్లో జర్నీ చేసింది. సో 9/13 స్పీడ్లో వెళ్తున్నప్పుడు అది 13 అవర్స్ జర్నీ చేసింది. 9/13 స్పీడ్లో ట్రావెల్ చేసినప్పుడు 39 అవర్స్ జర్నీ చేసింది. 9/13 అక్కడ పాట దగ్గర ఎంత రాయాలి నేను? 39 అవర్స్ రాయాలి. 39 అవర్స్. సో ఒక పార్ట్ వాల్యూ ఎంత అంటే 13:39 అంటే ఒక పార్ట్ వాల్యూ 3. 13 × 3 = 39. సో ఒరిజినల్ అయితే అసలు అది తన 13/13 స్పీడ్లో కనుక వెళ్ళినట్టయితే అప్పుడు ఎన్ని అవర్స్ పట్టుద్ది అంటే అదే డిస్టెన్స్కి 9 పార్ట్ అంటే 9 × 3 = 27 అవర్స్లో వెళ్ళిపోగలదు. కానీ 39 అవర్స్లో వెళ్తుంది. అంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత అంటే 12 అవర్స్. సో ఈ 12 అవర్స్ సేవ్ అయ్యి ఉండేది ఈ స్పీడ్లో కనుక 13/13 స్పీడ్లో కనుక వెళ్ళున్నట్టయితే తన శక్తి సామర్థ్యాలు మొత్తాన్ని ఉపయోగించుకొని 13 పార్ట్ల స్పీడ్లో వెళ్ళగలిగింది. 13 పార్ట్ల స్పీడ్లో కనుక వెళ్ళగలిగినట్లయితే అప్పుడు 12 అవర్స్ టైంని సేవ్ చేసేది. ఎందుకంటే ఆ 13/13 యూజ్ చేసుకోకుండా కేవలం 9 పార్ట్ల స్పీడ్ మాత్రాన్ని యూజ్ చేసుకుని వెళ్తుంది. 9 పార్ట్ల స్పీడ్ మాత్రాన్ని. అందుకని 39 గంటలు పట్టింది. ఇప్పుడు 27 గంటలు పట్టుద్ది. ఓకే, 27 గంటలు పట్టుద్ది. యాక్చువల్గా ఇదంతా కూడా చేయకుండా లాజిక్గా 13:39 అంటే 3. సో 9 × 3 = 27. ఇక్కడ అర్థమైంది. ఇక్కడే చేసేయచ్చు. 9/13 13 ఎంత అయింది? 39 అయింది. సో 9 ఎంత? 13 × 3 = 39. 9 × 3 = 27. ఈ రెండు మధ్యలో ఉన్న గ్యాప్ 12 అవర్స్. సో ఇదంతా కూడా చేయాల్సిన అవసరంలా. కానీ ఈ కంటెంట్ గుర్తుండదు. ఎప్పుడైతే అర్థమెటిక్లో విషయం ఏంటంటే నాన్న, చాప్టర్ బై చాప్టర్ అయ్యే కొద్దీ కంటెంట్ పెరిగిపోతూ ఉంటుంది. నీకేంటంటే మర్చిపోవడం కూడా అంతే లెవెల్లో మర్చిపోవడం కూడా జరుగుతుంది. అందుకని ఆ ఒక్క క్షణానికి అక్కడ కాసేపు పనికొచ్చే ఓ చిన్న షార్ట్ ట్రిక్తో ఆ ఒక్క చోటే ఆ సందర్భంలో పనికి వస్తుంది. అలాంటి దానికంటే ఏదైతే బేసిక్ నుంచి ఉపయోగపడేది ఉంటుందో ఆ షార్ట్ ట్రిక్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాను, బేసిక్ నుంచి ఉపయోగపడే షార్ట్ ట్రిక్ ఏం చెప్తాను, స్పీడు టైం కనుక ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ రేషియో టైం రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే ఈ ఒక్క వర్డ్ కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇప్పుడు దాని మీద వచ్చే రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. అవునా? సో మర్చిపోకుండా నేను చెప్పేది కూడా అదే. ఎక్కడ ఏ కాన్సెప్ట్ రాసినా ఆ కాన్సెప్ట్ దగ్గర నువ్వు మెమరీ టిప్ రాసుకోవాలి. ఒక మెమరీ టిప్ బల్బ్ వేసుకొని ఒక బల్బ్ లాగా వేసుకొని మెమరీ టిప్ అని రాసుకొని అక్కడ మెమరీ టిప్ రాసుకో నువ్వు.
ఒక చిన్న హ్యాండ్ మార్క్ వేసుకో, హ్యాండ్ మార్క్ వేసుకొని అక్కడ మెమరీ టిప్ రాసుకో, ఒక బుల్లెట్ వేసుకో, ఒక స్టార్ మార్క్ వేసుకో, అక్కడ మెమరీ టిప్ రాసుకో. ఏ కాన్సెప్ట్ దగ్గర ఆ కాన్సెప్ట్కి సంబంధించి సార్ ఇలా చెప్తున్నారు ఏమని, టైం రేషియో స్పీడ్ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎప్పుడైనా సరే యూజువల్ స్పీడు అట్లాగే ఇవాళ స్పీడు అని వచ్చినప్పుడు యూజువల్ స్పీడ్ ఎప్పుడు 1గా తీసుకోండి. అంటే ఏం లేదు, ఇది 9/13 స్పీడ్ అంటే ఏంటి, 13/13 ఉండాల్సి 9 తీసుకుందని అర్థం. 13/13 అంటే 1 అనమాట. అక్కడి నుంచి 1 ఎక్కడి నుంచో తీసుకురాలా నేను, రైట్. 13 భాగాల దాంట్లో 9. ఇప్పుడు 9/13 అంటే అర్థమైంది నాకు. ఇప్పుడు నాకు 7/12 మార్క్స్ వచ్చినాయి. 7/12 వచ్చిందంటే అర్థం ఏంటి, 12 కానీ 7 వచ్చింది. నాకు 7/12 ఇష్టం అంటే అర్థం ఏంటి, 12లో 7 ఇష్టం అని అర్థం. ఇష్టం కాని అంటే 5 ఇష్టం కావు. 7, 5, 12 మిగతాది 5 ఇష్టం కాని. మొత్తం ఎన్ని ఉన్నట్టు 12/12. ఆ మొత్తాన్ని కలిపి హోల్ 1 అనుకోవచ్చు. ఇట్లా మీరు ఆ మెమరీ టిప్ రాసుకోండి. ఎలా అయితే మీకు గుర్తుంటుందో ఆ మెమరీ టిప్ రాసుకుంటే ఆ మెమరీ టిప్ ప్రకారంగా మీరు ఇక నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా ఇంత కంటెంట్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టుగా ఇంత కంటెంట్ అయితే నీకు ఎక్కడ దొరకదు, మన యాప్లోనే దొరుకుతుంది. సో అంత సబ్జెక్టు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, ఆఫ్లైన్లో రెగ్యులర్ క్లాస్ రూమ్కి వచ్చినా ఇంత సబ్జెక్ట్ చెప్పలేం, అర్థమవుతుందా. రెగ్యులర్ క్లాస్ రూమ్కి వచ్చినా కూడా ఇంత కంటెంట్ ఇవ్వలేం. మొత్తం టోటల్ కంటెంట్ మొత్తం ఏ ఒక్కళ్ళు చూసినా ఇది చెప్పలేదే అనిపించుకోకుండా సబ్జెక్ట్ మొత్తం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కాబట్టి మా ప్రయత్నాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకొని ఉపయోగించుకోండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 64 ఈజ్ ఓవర్. 65 చూడండి. వాకింగ్ అట్ 6/7 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ ఏ మ్యాన్ ఈజ్ 25 minutes లేట్. హిజ్ యూజువల్ టైమ్ టు కవర్ ద డిస్టెన్స్ ఈజ్. సాధారణ వేగంలో 6/7 వంతు వేగంతో ప్రయాణించినప్పుడు ఒక వ్యక్తి 25 నిమిషాలు ఆలస్యంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. అతను ఈ దూరాన్ని ప్రయాణించడానికి సాధారణంగా తీసుకునే సమయం ఏంటి? 6/7 స్పీడ్లో వెళ్తున్నాడండి. వాడు 7కి 7 వెళ్ళొచ్చు కదా, కానీ 6 పార్ట్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. అంటే 7/7 వెళ్తే టోటల్గా వాడి స్పీడ్ మొత్తాన్ని ఉపయోగించుకున్నట్టు. అంటే ఒరిజినల్ స్పీడ్ ఎంత అంటే వాడికి ఒరిజినల్ స్పీడ్ 7/7 ఉంది, కానీ 6/7 యూజ్ చేస్తున్నాడు. అంటే యూజువల్గా ఒరిజినల్ స్పీడ్ ఎంత అంటే ఇప్పుడు 1. సో ఇవాళ టుడే ఎంత స్పీడ్లో ఉన్నాడు, ఈరోజు ఎంత స్పీడ్లో ఉన్నాడు అంటే 6/7. సో ఈ స్పీడ్ రేషియో ఏమైందంటే స్పీడ్ రేషియో 1:6/7. దీన్ని సరిగ్గా ఇన్ టర్మ్స్ రాస్తే ఎలా రాయొచ్చని చెప్పాను. దీన్ని ఇన్ టర్మ్ రాస్తే 7:6 అని రాయొచ్చు. అదే 1/6/7. 1 × 7/6 అంటే 7/6 అంటే 7:6. ఇదంతా అక్కర్లా, మీరు చూడంగానే 1/, చూడంగానే తిప్పి రాయడమే. అందుకని 1/, అంటే ఇట్స్ రెసిప్రోకల్, తిప్పి రాయడం అని అర్థం. ఇప్పుడు అదే జరిగింది. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు టైము స్పీడ్ ఎలా ఉందని చెప్తాను. టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/s అండ్ s ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/t. అవునా? అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఇది 5:4 అంటే మనం 4:5 అని తిప్పి రాయట్లా. 1/, అని ఉంటేనే 1/, అని ఎక్కడైతే కనబడితే అక్కడ ఫ్రాక్షన్ తిప్పి రాయడమే, రైట్. సో 1/, అని ఉంటేనే తిప్పి రాయడం అని అర్థం. 1/, 2/5 వాల్యూ 5/2, 1/x వాల్యూ ఏమవుతుంది y/x, 1/, అని ఫ్రాక్షన్లో మళ్ళీ ఫ్రాక్షన్ ఉంటే దాని అర్థం తిప్పి రాయాలి అని అర్థం. ఇది స్పీడ్ రేషియో ఇప్పుడు కొత్తగా తయారైన స్పీడ్ రేషియో, వాడు ఇచ్చింది అది ఇప్పుడు కొత్తగా తయారైంది. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది, టైం రేషియో 6:7 అవుతుంది. చూడండి, వాకింగ్ ఈ 6/7 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ మ్యాన్ 25 minutes లేట్. సో ఇక్కడైతే ఏం చేస్తున్నాడంట, 25 minutes లేట్ వెళ్తున్నాడు. ఇలా వెళ్ళడం వల్ల ఏమైంది, 25 minutes లేట్ వెళ్ళింది. ఇలా వెళ్తే పర్ఫెక్ట్ టైంకి వెళ్ళేవాడు. 7/7 స్పీడ్, తన స్పీడ్ మొత్తాన్ని, శక్తి సామర్థ్యాలు మొత్తాన్ని ఉపయోగించుకుని వెళ్తే కరెక్ట్ ఇన్ టైంలో వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమవుతుంది, 6/7 స్పీడ్లోనే వెళ్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఆయనకి 25 minutes లేట్ అయింది. అంటే నిన్నటి టైంకి ఇవాళ టైంకి డిఫరెన్సేగా 25 minutes లేట్ అయిందంటే అర్థమో, నిన్నటి టైంకి ఇవాళ టైంకి 25 minutes అనే అర్థం, డిఫరెన్స్. సో డిఫరెన్స్ 25 minutes. యాజ్ పర్ గివెన్ ప్రాబ్లం డిఫరెన్స్ ఈజ్ 25 minutes. యాజ్ పర్ రేషియో చూస్తే డిఫరెన్స్ 1 part ఉంది. సో 1 part 25 minutes, ఒక పార్ట్ వాల్యూ 25 minutes. అయితే అతడు ఈ దూరాన్ని ప్రయాణించడానికి సాధారణంగా తీసుకునే సమయం 7, ఇదే సాధారణం, ఇది ఒరిజినల్, ఇది. సో ఇది 6 × 25, 6 పాతికలు 150 నిమిషాలు. 150 నిమిషాలు అంటే ఎంత అవుద్ది నాన్న? 150 నిమిషాలు అంటే ఎంత అవుతుంది చెప్పండి. 2 60లు
260లో 120, ఒక 30, సో 150. సో 260 అంటే 2 hours, ఒక 30 అంటే ఒక హాఫ్ అన్ అవర్, 2.5 hours. సో 2 hours 30 minutes, 2 hours 30 minutes పట్టుద్ది రోజు. ఇది ఆయన కనుక ఒరిజినల్ స్పీడ్లో వెళ్తే 2 hours 30 minutesలో వెళ్ళిపోగలుగుతాడు. ఓకే, ఆయన అడిగింది ఈ దూరాన్ని ప్రయాణించడానికి సాధారణంగా తీసుకునే సమయం. ఒరిజినల్గా ఇది ఇవాళైతే ఇలా వెళ్ళాడు అనమాట. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 65 ఈజ్ ఓవర్. క్వశ్చన్ నెంబర్ 66 చూడండి. బై వాకింగ్ 5/3 ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ ఏ బాయ్ రీచ్డ్ హిస్ స్కూల్ 24 minutes ఎర్లీ దెన్ ఫైండ్ ఇట్స్ యూజువల్ టైం. ఒక బాలుడు తన సాధారణ వేగంలో 5/3 వంతు వేగంతో ప్రయాణిస్తే తన పాఠశాలకు 24 నిమిషాల ముందు చేరుకుంటాడు. అయితే ఆ బాలుడు సాధారణంగా తీసుకునే సమయం చూడండి. వెరైటీ ప్రాబ్లం. సో ఇక్కడ 5/3లో వెళ్తే అప్పుడు 24 minutes ఎర్లీగా వెళ్తాడండి. 5/3లో వెళ్తే 23 minutes ఎర్లీగా వెళ్తాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? 5/3లో వెళ్తే 24 minutes ఎర్లీగా వెళ్తాడండి. అంటే దీని అర్థం ఏంటి? అసలు వాడు వెళ్ళగలిగింది ఏంటి? వాడి కెపాసిటీ 3/3నే. 3 పార్ట్ల స్పీడ్కి కష్టపడి పెంచుకొని తన శక్తి సామర్థ్యాన్ని పెంచుకొని 5 పార్ట్లో వెళ్తున్నాడు. అర్థమైందా? 3 పార్ట్లో వెళ్ళాల్సింది 5 పార్ట్లో వెళ్తున్నాడు. అంటే వాడు వెళ్ళాల్సింది అసలు 3/3 వెళ్తే చాలు. వాడి యొక్క కెపాసిటీ 3 parts. 3 parts వెళ్ళగలిగితే చాలు. కానీ ఆ 3/3 బదులు 5/3 వెళ్తున్నాడు. అందుకని ఏమైంది? వాడు వెళ్ళాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ ఉంది పైన. అంటే దాని అర్థం ఏంటి? ఎర్లీగా వెళ్తాడు. అప్పుడు 3/3 వాడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇక్కడ 1 2 3 ఈ స్పీడ్లో వెళ్ళగలిగితే సరిపోద్ది. కానీ వాడేం చేస్తున్నాడు? ఇంతకంటే ఎక్కువ వేగంతో 5 parts వేగంతో వెళ్తున్నాడు. అందువల్ల ఏమవుతుంది? తొందరగా చేరుకుంటున్నాడు, ఎర్లీగా వెళ్తున్నాడు. ఓకే, అయితే అసలు ఈ స్పీడ్లో వెళ్తే సాధారణంగా తీసుకునే సమయం ఈ స్పీడ్లో వెళ్తే ఎలా ఉండేది? అర్థమైంది నాన్న? 5/3 స్పీడ్లో వెళితే 24 minutes ఎర్లీగా వెళ్తున్నాడు. ఎర్లీగానే వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే ఆడు వెళ్ళాల్సిన 3 పార్ట్లకే. కానీ ఇదైతే కరెక్ట్ ఒరిజినల్. ఇంకా దాన్ని పెంచుకొని ఆడు ఒరిజినల్ స్పీడ్ కంటే స్పీడ్ పెంచుకొని 5/3లో వెళ్తున్నాడు. సో ఒరిజినల్ ఎలా 3/3 అంటే 1. ఇది టుడే ఈరోజు ఎలా వెళ్తున్నాడు? 5/3 వెళ్తున్నాడు. ఎస్, ఇదేంటి? స్పీడ్ రేషియో. దీన్ని సరి చేస్తే 1/, అని ఉంటే ఏం చెప్పాను? 1/, అని ఉంటే తిప్పిరాయాలని చెప్పాను. అంటే 3:5. సో స్పీడ్ రేషియో 3:5. స్పీడ్ రేషియో 3:5. అప్పుడు టైం రేషియో ఎంత అవుద్ది? 5:3 అవుద్ది. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పీడ్కి మధ్యలో ఈ స్పీడ్కి వెళ్ళేదానికి ఈ స్పీడ్కి వెళ్తున్నాడు, ఇలా వెళ్ళాల్సిన దానికి ఇలా వెళ్తున్నాడు. 24 minutes ఎర్లీకి వెళ్తున్నాడు. అంటే ఈ 2 స్పీడ్లకి మధ్యలో డిఫరెన్స్గా ఈ 24 minutes ఎర్లీ అనేది ఈ రెండింటి యొక్క మధ్యలో డిఫరెన్సేగా. ఆ రెండింటి యొక్క టైమ్స్ నిన్న ఇవాళకి తేడా 24 నిమిషాలు. సో ఇక్కడ టైం తేడా నా ప్రకారము చూస్తే 2 parts ఉంది. ఇక్కడ ప్రకారం చూస్తే 24 minutes ఉంది. సో 2 parts వాల్యూ 24 minutes అయితే 1 part వాల్యూ ఎంత అవుతుంది? 12 minutes అవుతుంది. ఎస్, 1 part వాల్యూ 12 minutes అవుతుంది. మనల్ని ఏమడిగాడు క్వశ్చన్లో? రోజు వెళ్ళేది అడిగాడా? అయితే ఆ బాలుడు సాధారణంగా తీసుకునే సమయం ఎంత? ఇవాళ వెళ్ళాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆడు శక్తి సామర్థ్యాలు మించుకొని వెళ్ళాడు. ఇవాళ ఎంత? రోజు వెళ్ళే స్కూల్ టైం కంటే ఇవాళ తొందరగా వెళ్ళిపోయాడు. ఎంత తొందరగా వెళ్ళాడు? 24 minutes ఎర్లీగా వెళ్ళాడు. రోజు ఏ టైంకి వెళ్తాడు? అంటే ఈ 5 పార్ట్లో వెళ్తాడు. సో 5 into రోజు ఒరిజినల్ ఇది. ఎస్, 5 into 12. సో 60 minutesకి వెళ్తాడు. రోజు అయితే 60 minutesకి వెళ్తాడు. ఇవాళైతే 24 నిమిషాలు తగ్గించి. రైట్. క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. వాకింగ్ అట్ 3/4 ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ ఏ మ్యాన్ ఈజ్ 1.5 hours లేట్. హిస్ యూజువల్ టైమ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ అవర్స్ ఈజ్. సేమ్ డిస్టెన్స్ చూసారా? మన డిస్టెన్స్ కాన్స్టెంట్ అని చెప్తుంటారు. ఒక వ్యక్తి అతను సాధారణ వేగంలో 3/4 వంతు వేగంతో ప్రయాణిస్తే 1.5 గంటల ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే అతను సాధారణ వేగంలో ఎంత సమయంలో అదే దూరాన్ని చేరుకుంటాడు? సో 3/4 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆయనకి 1.5 hours లేట్ అయింది. అంటే దాని అర్థం ఏంటంటే వాడి కెపాసిటీ 4/4 వెళ్ళగలడు. 4 పార్ట్ల స్పీడ్ని 4 ఉపయోగించుకొని వెళ్ళగలడు. కానీ 3 parts ఉపయోగించుకుంటున్నాడు. ఒక బండి ఉంది నాన్న, ఆ బండిలో 4 స్పీడ్లు ఉన్నాయి. ఆ 4 స్పీడ్లలో వెళ్ళిపోతే నువ్వు టైంకి వెళ్ళిపోగలవు. 4 స్పీడ్లలో వెళ్తే రోజు అలాగే వెళ్తావు. కానీ ఇవాళ ఏం చేసావు?
దానికి ఉన్న 4 స్పీడ్ల బదులు 3 స్పీడ్లోనే వెళ్ళావు. అప్పుడేమైంది 1.5 అవర్స్ లేట్ అయింది. అయితే రోజు ఎంత టైంలో వెళ్తావు, సాధారణ వేగంతో ఎంత సమయంలో అదే దూరాన్ని చేరుకుంటాడు, రైట్? సో స్పీడ్ రేషియో ఏమవుతుందంటే స్పీడు ఒరిజినల్గా అయితే నువ్వు 4/4లో వెళ్ళగలవు. 4/4 అంటే 1, ఒరిజినల్గా 1లో వెళ్ళగలవు, 4/4లో వెళ్ళవు కాదు. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు అంటే 3/4లోనే వెళ్తున్నావు. అంటే స్పీడ్ రేషియో 1:3/4. అంటే దీన్ని సరిచేసి రాస్తే మళ్ళీ స్పీడ్ రేషియో సరిచేసి 1/n రాసినప్పుడు తిప్పి రాయాలని చెప్పాను, 4:3. సో స్పీడ్ రేషియో ఇచ్చినప్పుడు టైం రేషియో ఆటోమేటిక్గా దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి తిప్పుద్ది, అంటే 3:4. సో నిన్నటికి ఈ రోజుకి మధ్యలో ఉన్న టైం డిఫరెన్స్ 1.5 గంట లేటు, అంతేగా. నిన్న కరెక్ట్గా వెళ్ళావు, ఇవాళ 1 గంటన్నర లేట్ వెళ్ళావు. అంటే నిన్నటికి వాళ్ళకి తేడా ఎంతంటే 1.5 గంటన్నర లేటు. సో 1.5 గంటన్నర. సో ఇక్కడ చూస్తే 1.5 గంటన్నర కనబడుతుంది, ఇక్కడ చూస్తే ఇక్కడ రేషియోలో చూస్తే గ్యాప్ ఎంత కనబడుతుంది, 1 పార్ట్ కనబడుతుంది. 1 పార్ట్ 1.5 అవర్స్ కింద లెక్క, 1.5 అవర్స్ కింద లెక్క. ఒరిజినల్గా నువ్వు ఏ స్పీడ్లో వెళ్తావంటే 3లో వెళ్తావు. ఒరిజినల్గా నువ్వు వెళ్ళటానికి టైం ఎంత అంటే 3 పార్ట్స్ పడుతుంది. సో 3 × 1.5 అంటే 4.5 గంటలు పట్టుద్ది. ఒరిజినల్గా నువ్వు 4.5 గంటలకు వెళ్తావు, అది క్వశ్చన్. ఒరిజినల్గా ఎంతకు వెళ్తావు, 4.5 అవర్స్ పట్టుద్ది ఒరిజినల్గా ఆ టైంని ట్రావెల్ చేయాలంటే. ఇవాళ ఎంత పట్టింటుంది, ఇవాళ ఎంత అంటే 4.5 + 1.5 6 ఇవాళ అయితే. లేదా ఎలా చేసినా అవుతుంది నీకు 4 పార్ట్స్. ఇవాళది 4 పార్ట్స్, 4 1.5 6 ఏదైనా ఒకటే, ఓకే. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 67. 68 చూడండి. వైల్ గోయింగ్ 4/5 of speed of man reaches 25 minutes late, what was the initial time taken to man to travel? ఒక వ్యక్తి అతని సాధారణ వేగంలో 4/5 వంతు వేగంతో ప్రయాణిస్తే ఒక ప్రదేశానికి 25 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అతను సాధారణ వేగంతో ఎంత సమయంలో అదే దూరాన్ని ప్రయాణించగలడు? సో వైల్ గోయింగ్ 4/5 స్పీడ్, 4/5 స్పీడ్లో కనుక వెళ్తే 25 మినిట్స్ లేట్ అవుతుంది, 25 మినిట్స్ లేట్ అవుతుంది. అదే తను వెళ్ళగలిగింది ఎంత అసలైతే 4/5 కాదు, 5/5లో వెళ్ళగలడు ఆయన. 5కి 5 ఉపయోగించుకుని వెళ్ళచ్చు కదా, 5/5లో వెళ్ళగలడు. కానీ 4/5 వెళ్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, 25 నిమిషాలు లేట్ అవుతుంది. ఎస్, అంటే ఇప్పుడు మన స్పీడ్ రేషియో ఏం చెప్పచ్చు, స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ 5/5 అంటే 1. ఇది ఒరిజినల్ది. ఒరిజినల్గా 1 పార్ట్ అంటే 5/5 పార్ట్స్ యూజ్ చేసుకుని వెళ్ళగలడు. ఇవాళ ఎలా వెళ్తున్నాడు, కానీ టుడే ఎలా వెళ్తున్నాడు, 4/5లో వెళ్తున్నాడు. దట్ ఈజ్ స్పీడ్ రేషియో, ఓకే. అప్పుడు స్పీడ్ రేషియో మీకు ఏం చెప్పాను నేను, 1/n అని ఉన్నప్పుడు ఈ కింద దాన్ని తిప్పి రాయండి అని చెప్పాను. స్పీడ్ రేషియో తయారు చేసింది 5:4. టైం ఏమవుతుంది అన్న ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. స్పీడ్ రేషియోకి టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే ఇది 5:4 అయితే ఇది 4:5 అవుతుంది. నాకు ఇక్కడ చూస్తే నాకు ఈ రేషియోలో చూస్తే 1 పార్ట్ కనబడుతుంది. నిన్నటికి ఈ రోజుకి స్పీడ్లో తేడా చూస్తే, స్పీడ్లో కాదు టైంలో తేడా చూస్తే 25 నిమిషాలు లేట్గా వెళ్తున్నాడు. సో ఒక్క పార్ట్ వాల్యూ 25 నిమిషాలు అయితే రోజు ఎంత వెళ్తున్నాడు, అదే దూరాన్ని సాధారణ వేగంతో ఎంత దూరంలో ప్రయాణించగలడు? వాట్ వాజ్ ద ఇనీషియల్ టైం టేకెన్ బై మ్యాన్ టు ట్రావెల్? అంటే ఒరిజినల్గా అంటే 4 పార్ట్లు. సో 4 25 100 నిమిషాలు. సో 100 మినిట్స్ పడుతుంది. రోజు అయితే 100 మినిట్స్లో వెళ్తాడు. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 68. ఓకే, 69 చూడండి. వాకింగ్ 6/7 ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ ఏ మ్యాన్ ఈస్ 12 minutes టూ లేట్. ద యూజువల్ టైం టేకెన్ బై హిమ్ టు కవర్ దట్ డిస్టెన్స్. మామూలు వేగంలో 6/7 వంతులు ఒకడు ప్రయాణించి 12 నిమిషాలు ఆలస్యంగా చేరాడు. ఆ దూరం వెళ్ళడానికి అతనికి మామూలుగా పట్టే కాలం ఎంత? చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ టాపిక్ మీద, ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అయితే మీకు ఎగ్జామ్లో కనబడు. మామూలు వేగంలో 6/7 వంతు ప్రయాణించినప్పుడు 12 మినిట్స్ లేట్ అవుతుంది. అంత దూరం వెళ్ళడానికి మామూలుగా అసలు జనరల్గా ఎంత పట్టుద్ది? 6/7లో వెళ్తున్నాడు. 7/7లో వెళ్ళగలడు కదా. వాడుకున్న 7 పార్ట్ల బలంలో 6 పార్ట్స్ ఉపయోగించుకుంటున్నాడు. అప్పుడు 12 నిమిషాలు లేట్ అవుతుంది. మరి మొత్తం 7 పార్ట్ల బలాన్ని 7 పార్ట్లు ఉపయోగించుకుంటే టైం పని అవుతుంది పర్ఫెక్ట్గా. కానీ వాడుకున్న బలంలో కేవలం 6 పార్ట్స్ ఉపయోగించుకుంటున్నాడు. 7/7 ఉపయోగించుకుంటే టైంకి వెళ్ళేవాడు. ఇది యూజువల్గా, అంటే ఇది ఒరిజినల్ వచ్చి 7/7 వెళ్ళగలడు. 7/7 అంటే ఇవాళ టుడే ఎలా వెళ్తున్నాడు, ఈరోజు 6/7లో వెళ్తున్నాడు. సో స్పీడ్ రేషియో ఏమైంది, 1:6/7 అయింది. అంటే దాన్ని సరి చేస్తే స్పీడ్ రేషియో ఏమవుద్ది, 7:6 అవుతుంది. తిప్పి రాయాలి. 1/6/7 అంటే 1 ఇంటూ తిప్పి రాసినప్పుడు 7/6 అంటే 7/6. ఎస్, 7/6 అవుతుంది. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది, టైము దీన్ని తిప్పాలి. టైం అంటే స్పీడు, టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 6:7. ఇక్కడ చూస్తే డిఫరెన్స్ 1 పార్ట్ కనబడుతుంది. 1 పార్ట్ డిఫరెన్స్ కనబడుతుంది. సో నిన్నటికి ఈ రోజుకి టైంలో డిఫరెన్స్ 12 నిమిషాలు కనబడుతుంది. సో ఇక్కడ టైంలో డిఫరెన్స్ ఒక పార్ట్ ఇక్కడ రేషియోలో, అక్కడ 12 నిమిషాలు కనబడుతుంది.
ఒక పార్ట్ 12 నిమిషాలు అయితే రోజు వెళ్ళేది ఒరిజినల్గా మామూలుగా పట్టే కాలము 6 పార్ట్స్ 6 × 12 6 × 12 72 నిమిషాలు పట్టుద్ది. 72 నిమిషాలంటే 60 నిమిషాలు, ఒక గంట పోతే 12 నిమిషాలు. సో 60 మినిట్స్ వచ్చి 1 అవర్, ఇదో 12 నిమిషాలు, ఒక గంట 12 నిమిషాలు ఆన్సరు. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 69. 70 చూడండి. ఏ మ్యాన్ విత్ 3/5 ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ రీచెస్ ద డెస్టినేషన్ 2.5 hours లేట్. ఫైండ్ హిస్ యూజువల్ టైమ్ టు రీచ్ ద డెస్టినేషన్. ఒక వ్యక్తి తన సాధారణ వేగంలో 3/వంతులో ప్రయాణిస్తే 2.5 గంటల ఆలస్యం అవుతుంది. అతని సాధారణ వేగంతో నడిస్తే ఎంత సమయం పడుతుంది? సో 3/5లో వెళ్తే 2.5 hours లేట్ అవుతుంది. 2.5 hours లేట్ అవుతుంది. 5/5లో వెళ్ళగలడు. వాడుకున్న 5 కెపాసిటీని 5కి యూజ్ చేసి 5/5లో వెళ్ళగలడు. కానీ 3/5 యూజ్ చేసుకుంటున్నాడు. ఒరిజినల్గా ఆయనకున్న బలం 5/5, ఆయనకున్న బలం 5/5 అంటే 1 part. 5/5 మీన్స్ 1 part. ఇప్పుడే కానీ దాంట్లో ఎంత ఉపయోగించుకుంటున్నాడు? 3 ఉపయోగించుకుంటున్నాడు 3/5. సో 1:3/5 దట్ ఈస్ స్పీడ్ రేషియో. ఇప్పుడు స్పీడ్ రేషియో, ఒరిజినల్ స్పీడ్ రేషియో ఇప్పుడు ఎలా దీన్ని మారిస్తే 5:3 అవుతుంది. సో అప్పుడు టైం ఎంత అవుతుంది? దీన్ని రివర్స్ రాసుకుంటే 3:5 అవుతుంది. ఎన్ని పార్ట్ల డిఫరెన్స్ ఉంది? 2 పార్ట్ల డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే నిన్నటి స్పీడ్కి ఈరోజు స్పీడ్కి తేడా ఉంది. రోజు వెళ్ళే స్పీడ్ 5 పార్ట్లకి 5 స్పీడ్ వెళ్తాడు. ఇవాళ 5 పార్ట్లకి 3 స్పీడే వెళ్తాడు. అప్పుడు టైంలో చూస్తే 2.5 గంటలు ఆలస్యం అవుతుంది. అంటే నిన్న టైంకి ఇవాళ టైంకి మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 2.5 hours ఉంది. సో డిఫరెన్స్ ఇక్కడ నేను రేషియోలో డిఫరెన్స్ 2 parts. 2 parts 2.5 గంటలు. 2.5 hours, అది నిమిషాలు కాదు, 2.5 గంటలు. 2 parts 2.5 గంటలు అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది? 2.5/2. 2.5/2 అవునా? అంటే ఎంత అవుతుంది? 2 2 4 5. 5/2 బై 2 బై 1 వేసుకుంటే 5/2 ఇంటూ తిప్పి రాస్తే 1/2 దట్ ఈస్ 5/4 hours. ఒక పార్ట్ వాల్యూ 5/4 hours. అయితే మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? క్వశ్చన్లో అతను సాధారణ వేగంతో నడిస్తే అంటే జనరల్గా ఒరిజినల్గా నడిస్తే ఎంత అవుద్ది? ఒరిజినల్ ఎంత ఉంది? 3 parts ఉంది. సో 3 ఇంటూ ఒక పార్ట్ వాల్యూ ఎంత? 5/4. ఎలా వచ్చింది అర్థమైందా? 2 పార్ట్ల వాల్యూ 2.5 అంటే ఒక పార్ట్ వాల్యూ 2.5/2. 2 2 4 1 5 5/2/2 బై 1 వేసుకుంటే 5/2 ఇంటూ 1/2. 5 1 5/4. సో 3 పార్ట్ వాల్యూ ఎంత? 3 ఇంటూ 5/4. సో ఏమీ కొట్టుకుపోవు. అప్పుడు ఏమో మిగిలింది? 5 3 15/4. సో 15/4. సో 4 15 ఎన్నిసార్లు పోతాయి? 3 4 12. 3 4 12 పోతే ఎంత మిగిలింది? 12 పోతే 3 మిగిలింది. 3/4. 3/4 hours. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఇట్లా చూసుకోండి. ఓకే, ఇది దాని స్టెప్ తర్వాత స్టెప్ దీని తర్వాత.